హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అశోక్ ఎడ్యుకేట్స్. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోస్లో నేను మీకైతే చెప్పాను కదా, ఫిబ్రవరిలో కంపల్సరీగా ఆర్పీఎఫ్కి సంబంధించిన ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి నోటిఫికేషన్ అనేది రాబోతుంది అని చెప్పేసి చూసుకోవచ్చు. మీరు ఫిబ్రవరి ఎండింగ్లో నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆర్పీఎఫ్కి సంబంధించిన ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి సంబంధించి టోటల్గా 4660 పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది కదా. దీంట్లో వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్కు సంబంధించిన పోస్టులు ఎన్ని ఉన్నాయని చూసుకున్నట్లయితే 452 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, అదేవిధంగా కానిస్టేబుల్కి సంబంధించి 4208 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. టోటల్గా 4660 పోస్టులతో మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా ఏజ్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ఐకి వచ్చేసి 20 నుంచి 28 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా కానిస్టేబుల్కి వచ్చేసి 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఏజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లికేబుల్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 15కు స్టార్ట్ అయ్యి మార్చ్ 14తో అప్లికేషన్ అనేది ఎండ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఐకి సంబంధించిన బేసిక్ పే చూసుకున్నట్లయితే 35,400, కానిస్టేబుల్కి సంబంధించిన బేసిక్ పే చూసినట్లయితే 21,700 బేసిక్ పే అయితే ఉండడం అయితే జరుగుతుంది. వీళ్ళకి సంబంధించిన మెడికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలంటే B1 మెడికల్ అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా కోవిడ్ వల్ల ఎవరైతే నిరుద్యోగులు అందరూ బాధపడుతున్నారు కాబట్టి కోవిడ్కి సంబంధించి ఎక్స్ట్రాగా 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట రైల్వేస్ వాళ్ళు. అదేవిధంగా ఉమెన్స్కి వచ్చేసి ఈ నోటిఫికేషన్లో 15% పోస్టులను అయితే కేటాయించడం అయితే జరిగింది. అదేవిధంగా అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 500 రూపాయలు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, మైనారిటీస్ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 250 రూపాయలు అప్లికేషన్ ఫీ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఎవరైతే అభ్యర్థులు అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతారో వాళ్ళ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది రీఫండ్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. అదే ఏ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళు 500 పే చేయాలి కదా, వాళ్ళకు 400 అనేది రీఫండ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, మైనారిటీస్, ఈబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పే చేసినటువంటి 250 రూపాయల ఫీజు ఏదైతే ఉందో అది వాళ్ళకు మళ్ళీ తిరిగి చెల్లించడం అయితే జరుగుతుందన్నమాట రైల్వే బోర్డు వాళ్ళు. అదేవిధంగా దీనికి సంబంధించి ఫస్ట్ CBT ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. CBT ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు తదుపరి ఈవెంట్స్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఈవెంట్స్ ఏ విధంగా ఉంటాయి, పురుషులకు మరియు స్త్రీలకు సంబంధించి, అదేవిధంగా ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా ఎగ్జామ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది, అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా కానిస్టేబుల్కి వచ్చేసి 10th ఎవరైతే పాస్ ఉంటారో సింపుల్ 10th పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.